So hi friends, this is Shivram Yadav and welcome to Nuzvid Tech XP. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ బాగా తక్కువకి వచ్చినాయండి. వాటిని నేను మా ఫ్రెండ్స్కి అట్లాగే కొన్ని నాకు తెప్పించుకున్నాను. ఈరోజు అలా సేల్లో కొన్నటువంటి ఆ ప్రోడక్ట్స్ని మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి. ఇట్లాంటి లేటెస్ట్ షాపింగ్ ఆఫర్స్ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాను. ప్రతిసారి యూట్యూబ్ ఛానల్ అప్డేట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి ఆఫర్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్లాగే కుదిరితే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా మంచి ఆఫర్స్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి తెప్పించి అన్బాక్సింగ్ చేస్తానండి. కానీ ప్రోడక్ట్ చూడండి, ఇక్కడ బాగా డ్యామేజ్ అయిపోయి వచ్చింది. అట్ట ఓపెన్ అయిపోయి వచ్చింది. మేబీ ప్రోడక్ట్స్ ఏమైనా మిస్ అయినాయో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఈ మధ్యన అమెజాన్లో అట్లాగే ఫ్లిప్కార్ట్లో కూడా వచ్చేటటువంటి కొన్ని ప్రోడక్ట్స్ ఇలా బాక్స్లు ఓపెన్ అయ్యి వస్తున్నాయండి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే అమెజాన్లోనండి. మేబీ కంపెనీ వాళ్ళు నెగ్లెక్ట్గా ఉంటున్నారా, లేదా దారిలో ఏమన్నా వ్యాన్ నడిపే డ్రైవర్లు ఏమన్నా ఓపెన్ చేసి చూస్తున్నారో తెలియదు. కానీ ప్రోడక్ట్ అయితే మాత్రం డ్యామేజ్ అయ్యి వస్తున్నాయండి. ప్యాకింగ్లు చాలా వరస్ట్ ప్యాకింగ్ అని చెప్పాలి. కొన్నిసార్లు మంచిగానే వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ యొక్క ప్రోడక్ట్ వచ్చేసి డిష్ వాష్ జెల్ అండి. ఇంకోటి వచ్చేసి వెబ్ కెమెరా, ఒకటిను ఇయర్ ఫోన్స్. అయితే ఈ డిష్ వాష్ జెల్లో ఒక బాటిల్ పగిలిపోయిందండి. మేబీ బాక్స్లు ఇసిరిసిరి కొడతారు కదండి, ప్యాకింగ్ సరిగ్గా చేయలేదు. జస్ట్ ఏదో ప్లాస్టర్ వేసేసి అడుగున కాగితం పెట్టేసి పంపించేశారు. టూ మచ్ అండి. ఇలా అయితే కస్టమర్లు ఇంకెలా నమ్ముతారు చెప్పండి. చూడండి, జెల్ అంతా పగిలిపోయి బాక్స్ మొత్తం అయిపోయింది. మిగతా ప్రోడక్ట్స్ కూడా అంటుకుందనమాట. అవి ఓపెన్ చేయాలన్నా కొంచెం నాకే చేతులకు జిగురుగా తగిలి చిరాకు కనిపించింది. ఓవరాల్గా ఈ ప్రోడక్ట్స్ని మాత్రం నేను చాలా తక్కువ రేటుకి కొన్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఇయర్ ఫోన్స్ని ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నానండి. ఇయర్ ఫోన్స్ యొక్క క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. వీటిని నేను కేవలం 109 రూపాయలకే కొన్నానండి. ఎటు చూసినా కానీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ చాలా బాగుంది. ఇప్పుడు నేను ఈ ఇయర్ ఫోన్స్ని మొత్తం ఓపెన్ చేసేసి చెవుల్లో పెట్టుకొని ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉందన్నది మీకు చెప్తానండి. ఇయర్ ఫోన్స్ చెవుల్లో చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. నేను హెడ్ని అటు ఇటు మూవ్ చేశాను, ఎక్కడ పడిపోవటం కానీ ఏం లేదండి. అట్లాగే ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుందండి. బేస్ కూడా చాలా బాగా వస్తుంది. నేనైతే తక్కువ రేట్లోనే మంచి ఇయర్ ఫోన్స్ని కొన్నాను అనిపించింది. ఇప్పుడు ఈ ఇయర్ ఫోన్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీకు నేను జడ్జ్ చేసి చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ఇయర్ ఫోన్స్ యొక్క ఇంటర్నల్ మైక్ ద్వారానే మాట్లాడుతున్నాను. వాయిస్ క్లారిటీ ఎలా ఉందనేది ఒకసారి జడ్జ్ చేయండి. నాకైతే ఎక్కడ ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ అయితే అనిపించలేదు. కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఉన్నంతలో చాలా బెటర్గానే వెళ్ళాయి. అయినా 109 రూపీస్కి మనం ఇంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎనీహౌ, ఓవరాల్గా ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి కొనుక్కోండి. ఇది 109 కాదండి, 150 రూపీస్ అయినా సరే చక్కగా కొనుక్కోవచ్చు. బేస్ అయితే సూపర్గా ఉంది. బేస్ మిగతా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది తైజు బ్రాండ్కి చెందినటువంటి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్కి కానీ పెట్టుకుంటారు కదండి, వెబ్ క్యామ్, అదనమాట. ఇది నాకు కేవలం 1204 రూపీస్ పడింది. రెగ్యులర్ టైంలో దీని కాస్ట్ 1600 నుంచి 2000 మధ్యలో ఉంటుందండి. నేను తక్కువ రేటుగా కొన్నాను. ఇది 1080p క్వాలిటీ వీడియోస్ని రికార్డ్ చేస్తుంది. అయితే ఇది నా కోసం తెప్పించలేదండి, మా కొలీగ్ కోసం తెప్పించాను. నాకు అసలు కంప్యూటర్, ల్యాప్టాప్, ఈవెన్ కెమెరా కూడా ఏమీ లేదు. కాబట్టి ఆయన్ని నేను అడిగాను క్వాలిటీ ఎలా ఉందనేది. ఆయనైతే బాగుంది, తక్కువ రేట్లోనే వచ్చిందని చెప్పేసి చెప్పాడు. ఓవరాల్గా ఇక్కడ చూస్తే నాకైతే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ గిఫీ బ్రాండ్కి చెందినటువంటి డిష్ వాష్ జెల్ని అన్బాక్సింగ్ చేస్తానండి. చెప్పాను కదండి, డిష్ వాష్ జెల్ని సరిగ్గా ప్యాకింగ్ చేయకుండా, బబుల్ ర్యాపులు పెట్టకుండా జస్ట్ అట్టపెట్టలో పెట్టి పంపించేశారు. అట్టపెట్టిన మరి ఈ కొరియర్ బాయ్స్ ఇసిరిసిరి కొడుతుంటారు, అందువల్ల ఒక బాటిల్ పగిలిపోయింది. లిక్విడ్ అంతా కారిపోయి చాలా వేస్ట్ అయిపోయింది అనమాట. ఓవరాల్గా ప్యాకింగ్ మాత్రం వరస్ట్ అని చెప్తాను. ఇట్లాంటివి చేస్తూ ఉంటుంటే మరి కస్టమర్స్కి వాళ్ళ నమ్మకం ఎలా పోతుంది చూడండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క డిష్ వాష్ జెల్ లిక్విడ్ మొత్తం కారిపోతుంది. ఓవరాల్గా అమెజాన్ వాళ్ళు ఇట్లాంటి మైనస్లని సరి చేసుకుంటే బాగుంటుందన్నది నా ఉద్దేశం. ఇక మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెల్నెస్ బ్రాండ్కి చెందినటువంటి తేనె బాటిల్స్ అండి. ఒక్కొక్కటి 1/2 kg వెయిట్ ఉంటుందండి.
రెండు కలిపి నాకు 199 కాస్ట్లో వచ్చినాయండి విత్ డెలివరీ ఛార్జ్. ఎనీహౌ డెలివరీ ఛార్జ్ తగ్గాలంటే అమెజాన్ ప్రైమ్ తీసుకోండి. రేట్ ఎక్కువ అని చెప్పేసి ఆలోచించుకోండి. ఆ క్యాష్ బ్యాక్లు చూసుకుంటే సంవత్సరానికి 5,000 6,000 దాకా వస్తాయి. అట్లాంటప్పుడు అమెజాన్ ప్రైమ్ అమౌంట్ పెద్ద ఎక్కువేం కాదు. నేనైతే అమెజాన్ ప్రైమ్ తీసుకుంటాను. దానివల్ల నాకు సినిమాలు ఫ్రీగా చూస్తాను, మ్యూజిక్ ఫ్రీగా వింటాను, అట్లాగే డెలివరీ కూడా ఫ్రీగా తెచ్చుకుంటాను. ఇవేనండి హైసెన్స్ వెల్నెస్ షార్ట్ బ్రాండ్కి చెందినటువంటి తేనె బాటిల్స్. ఒకటి 1/2 kg. అయితే తేనె క్వాలిటీ అయితే నాకు నచ్చలేదండి. ఇందులో ఖచ్చితంగా చెప్తున్నానండి, పంచదార పాకం కలిపేశారు. ప్రతి చోట అసలు తేనె చప్పరిద్దాం అనుకుంటే పలుకులు వచ్చేస్తుంది. అంతేకాకుండా ఒరిజినల్ తేనె నోట్లో వేసుకుంటే మాత్రం మనకి క్రిములు రావటం కానీ ఏమి ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే స్వీట్ తిన్నాక మనకి కొంచెం పళ్ళు ఒకసారి చిరచరమంటూ ఉంటాయి, ఎందుకంటే ఆ క్రిములు రావటం వల్ల. కానీ ఒరిజినల్ తేనె నోట్లో వేసుకుంటే అలా రాదు. కానీ ఈ యొక్క వెల్నెస్ షార్ట్ బ్రాండ్ తేనెకి సంబంధించి ఒక 2 drops నోట్లో వేసుకున్నానంటే ఏదో పంచదార పాకు నోట్లో వేసుకున్నట్టు అనిపించింది, కానీ నాకైతే ఒరిజినల్ తేనెలాగా అనిపించలే. దానికి తోడు పలుకులుగా ఉంది. అంతేకాకుండా సీల్ కూడా ఓపెన్ అయ్యి వచ్చింది. ఇక్కడ మీకు చూడండి, మీకు నేను చూపిస్తాను. సీల్ ఓపెన్ అయ్యి వచ్చింది. ఓవరాల్గా అయితే ప్యాకింగ్ కూడా చాలా వరస్ట్గా చేసి పంపించారు. ప్రోడక్ట్ క్వాలిటీ బాగాలేదు, ప్యాకింగ్ క్వాలిటీ కూడా అంతంత మాత్రమే చెప్తాను. ఈ బ్రాండ్ యొక్క హనీ అస్సలు కొనకండి. వీలైతే జెండు బ్రాండ్కి చెందినటువంటి హనీ కొనండి. నేను దాన్ని వ్యక్తిగతంగా వాడుతున్నానండి. అది ఎన్నాళ్ళైనా సరే క్వాలిటీ విషయంలో ఎక్కడ తేడా రాదు. అఫ్కోర్స్ ఒరిజినల్ తేనె అయితే ఎంతకాలం నిల్వ ఉంచినా పాడవదు అనుకోండి. ఇది కొంచెం నిల్వ ఉంటే చాలండి, ఆటోమేటిక్గా గడ్డలు కట్టేసి కిందకి ఎంత పేరుకుపోతుంది. ఒరిజినల్ తేనె ఎప్పుడు అలా పేరుకుపోదు. కాబట్టి ఇలాంటి చీప్ క్వాలిటీ తేనెని కొనమాకండి. నెక్స్ట్ వచ్చేసి ల్యాన్సర్ బ్రాండ్కి చెందినటువంటి షూస్ తెప్పించానండి. 8వ నెంబర్ సైజు. నాకు కేవలం 399 పడ్డాయండి. 399 అంటే ఎక్సలెంట్ అని చెప్తాను. రెగ్యులర్ టైంలో వీటి కాస్ట్ 800 నుంచి 1200 మధ్యలో ఉంటుంది. నేను కేవలం 399 అంటే 400కి మాత్రం కొన్నాను. దీని యొక్క డీల్ని కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశానండి. ఓవరాల్గా నేను మొత్తం అంతా ముందుకి వెనక్కి ఓపెన్ చేసి చెక్ చేస్తున్నానండి. ప్రోడక్ట్ అయితే ఎక్కడ డ్యామేజ్ అయ్యి రావటం కానీ, సోల్ ఊడిపోవటం కానీ, కుట్లు ఊడిపోవటం కానీ అదేం లేదండి. ఓవరాల్గా నేను చెప్పిన సైజే 8వ నెంబర్ సైజు వచ్చిందండి. నాకైతే దీని యొక్క క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది. అందులోనూ 399 అంటే ఒక రకంగా బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ల్యాన్సర్ బ్రాండ్కి చెందినటువంటి షూ. మీకు కూడా ఇట్లాంటి షాపింగ్ ఆఫర్స్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్కి లింక్ ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి జాయిన్ అయిపోండి. ఎవరికైనా ఈరోజు చెప్పినటువంటి ప్రోడక్ట్స్ కనుక కావాలనుకుంటే వాటి తాలూకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి, తక్కువ రేటు ఉంటే కనుక. ఓకే, నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.